హలో ఆల్. సో ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తోటైతే మేము ముందుకు వచ్చేసాను. ఆ అప్డేట్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో లెంత్ ఎక్కువగా అయితే ఉంటుంది. సో మీకు ఒకవేళ ఫుల్ లెంత్ వీడియో కావాలంటే యూట్యూబ్లో అయితే చూసేసేయండి. ఏం లేదు, కాంగ్రెస్కి సంబంధించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో సో దానికి రిలేటెడ్ డీటెయిల్డ్గా అయితే మనం చూద్దాం. అండ్ దీంట్లో వాళ్ళు స్టార్ట్ చేసిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నింటి గురించా. ఫస్ట్ వచ్చేసరికి అభయహస్త మేనిఫెస్టో. సో వాళ్ళు ప్రజా దర్బార్ నిర్వహిస్తారనేసి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నిరంతరం అందుబాటులో ఉండడానికి ఈ ప్రజా దర్బార్ పాలన. అండ్ అయితే బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు జరిగినాయి అనేసి ఇక్కడ ఉంది. సో దానిపైన విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటారనేసి ఒకటి. అండ్ అలాగే ఒక జిల్లాకు స్వర్గీయ అంటే పివి నరసింహారావు గారి పేరైతే పెట్టడం జరుగుతుంది అనేసి తెలియజేశారు. ఇంకా గ్యారెంటీల విషయానికి వచ్చేస్తే 6 గ్యారెంటీలు. ఒకటి మహాలక్ష్మి. అంటే ఇప్పటివరకు అసలు కాంగ్రెస్ స్కీమ్స్ ఏంటో కూడా తెలియని వాళ్ళు మస్తు మంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఇది ఫస్ట్ స్కీమ్ మహాలక్ష్మి స్కీమ్. ఈ స్కీమ్లో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి నెల 2,500 రూపాయలు. అండ్ అలాగే దీంతో పాటు 500 రూపాయలకి గ్యాస్. దీనికి కండిషన్స్ ఉంటాయి మరి. అండ్ అలాగే ఆర్టీసీ బస్సులలో మహిళలకి ఉచిత ప్రయాణం. నెక్స్ట్ రైతు భరోసా. ప్రతి ఏటా ఎవరైతే రైతులు ఉంటారో కౌలు రైతులకి అండ్ రైతులకి ఇద్దరికి కూడా 15,000. అంటే ఇప్పుడు నాకు ల్యాండ్ ఉంటే నా ల్యాండ్ తీసుకున్న వాళ్ళకి 15,000, నాకు కూడా 15,000 అట్లా. సో వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 12,000. అండ్ వరి పంటకు క్వింటల్ బోనస్గా 500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ గృహజ్యోతి. ఈ గృహజ్యోతి స్కీమ్ కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్. మరి 200 కంటే ఎక్కువ అయితే ఏమవుతుంది అంటే ఆ ఎక్సెస్ అయింది మీరు పే చేసుకోవాలి. 200 కరెంట్ యూనిట్ల వరకు మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది. దీనికి కూడా రూల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు. ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఇంటి స్థలం ఇచ్చి 5 lakhs ఇస్తుందంట. ఒకవేళ ఆల్రెడీ ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి ఇల్లు కట్టుకోవడం దానికి సంబంధించిన వేరే ప్రాసెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యమకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 250 చదరంగపు ఇంటి స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ 30 lakhs యూత్కి ఉపయోగపడే స్కీమ్ ఇది. ఇదేంటంటే యువ వికాసం. సో విద్యార్థులందరూ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా 5 lakhsకి సంబంధించి విద్యా భరోసా కార్డు. ఇది ప్రతి మండలంలోని తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలనేసి ఇది ఇంకొకటి. 2 యువ వికాసం కిందికి. ఇంకా చేయూత పెన్షన్. ఇదేమో ప్రతి నెల 4,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10 లక్షల ఆరోగ్య బీమా. ఇప్పటివరకు గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది ఒకటి మహాలక్ష్మి స్కీమ్, ఇంకొకటి ఆరోగ్యశ్రీ. అయితే దీంట్లో చూడండి, వరంగల్ రైతు డిక్లరేషన్ అనేసి కొన్ని రూల్స్ అని పెట్టిండ్రు అవి. అండ్ ఈ ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి అండ్ అలాగే యువ మహిళా సాధికారతకి సంబంధించి 18 సంవత్సరాలు పైబడి చదువుకునే ప్రతి ఒక్క యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడం జరుగుతుంది అనేసి తెలియజేశారు. అండ్ ఎస్సీకి సంబంధించిన వర్గీకరణ, పోడు పట్టాలకి సంబంధించింది. అండ్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఆల్రెడీ ములుగులో అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇక. నెక్స్ట్ ఇంకొకటి అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరెంట్స్కి కూడా పెన్షన్ రావడం అనేది జరుగుతుంది అనేది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా వరకు ఏ బెనిఫిట్స్ ఉండవు. సో అయితే మరి వీళ్ళ పేరెంట్స్కి పెన్షన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది. సో అదొకసారి చూడండి. అండ్ అలాగే ఇంకొకటి విద్యకి సంబంధించి అన్ని క్యాస్ట్కి సంబంధించిన కేటగిరీస్ వాళ్ళని మెన్షన్ అయితే చేయడం జరిగింది. వ్యవసాయము, రైతు సంక్షేమము. చూడండి ఇక్కడ వడ్డీ లేని పంట రుణాలకి 3 లక్షల వరకు అందజేస్తామనేసి వీళ్ళు తెలియజేసిండ్రు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి యువతకి 5 lakhsకి సంబంధించిన కార్డు అందజేస్తామనేసి తెలియజేశారు కదా. సో అదొకటి. ఇంకా అన్ని ప్రభుత్వ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి 42,000 నుంచి 50,000 అమలు చేస్తామనేసి వీళ్ళు తెలియజేసిండ్రు. అండ్ ప్రతి విశ్వవిద్యాలయంలో రీసెర్చ్ స్కాలర్స్కి 10,000 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వైద్య రంగంకి సంబంధించి గృహ నిర్మాణం చూడండి. ఇక ఇదే మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గృహ నిర్మాణం స్కీమ్ ఇంపార్టెంట్ కదా.